హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్లో చార్ట్స్లో పార్ట్ 3 గురించి చూసేద్దాం. అండ్ దాన్ని చూడటమే కాకుండా మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్తో కూడా చూపిస్తా. నేనైతే ఇప్పుడు ముందుగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L ఇంటూ B కాబట్టి ముందుగా L వాల్యూ అనేది అయితే నేను ఒక నెంబర్ ఒక 50 అయితే తీసుకున్నా. అండ్ బ్రెడ్త్ని B అనుకొని దాని వాల్యూ అయితే ఒక 35 అయితే తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మనం అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ని మనం ఒక వాల్యూలో స్టోర్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ని X అని అయితే అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనం ఎప్పుడైనా సరే మనం పైథాన్లో మల్టిప్లికేషన్ బదులు ఆర్ మార్క్ అనేది అయితే వాడతాం. లెంత్ ఇంటూ అండ్ నెక్స్ట్ బ్రెడ్త్. మనం ఎండింగ్లో మనకి ఏం ఆన్సర్ కావాలంటే మనకి ఏం అవుట్పుట్ కావాలనైతే మనం కింద ఇవ్వాలి. అయితే ప్రింట్ అంటే ఇప్పుడు దీన్ని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి, కానీ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇదైతే నేను ఎక్స్లోనైతే స్టోర్ చేశాను. అందుకే ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అని అయితే ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందా అని. ఇప్పుడు నేను ఈ బటన్ మీద నొక్కి రన్ అయితే చేస్తున్నాను. అండ్ ఇదైతే ఆన్సర్ 150. సో ఇలాగైతే మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది పైథాన్ యూజ్ చేసి అయితే చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.